వాకిళ్ళు తెరిచే నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే. మీరు సిగరెట్ కూడా కాలుస్తారా? అబే తగలేస్తున్నాను అంతే. దొరిగారికి ఈ అలవాటు కూడా ఉందన్నమాట. అయ్యయ్యో అదేం లేదు. ఎప్పుడైనా టెన్షన్లో ఉంటే ఒక్కటి కాల్చి పడేస్తానంతే. దొరికారు, దొరికిపోయారు. ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్తానుండండి. నువ్వు ఇంకొక కొత్త టెన్షన్ పెట్టుకో. అక్క అప్డేట్ అవ్వడం కోసం కొత్తగా ఏదో కోర్స్ జాయిన్ అవుతుంది మేడం. అందుకే మీ ఆశీర్వాదం కోసం వచ్చింది. పిచ్చి పిల్ల, దీనికే ఇంత టెన్షన్ పడతావేంటి? గుడ్. ఎప్పుడు ఇలా నిత్య విద్యార్థిలా ఉండాలి. అయిపోయింది. నాకు మా మేడంకి మధ్య పెద్ద వార్ మొదలు కాబోతుంది. నేను ఇంక పర్మనెంట్గా ఆ పల్లెటూళ్ళలోనే మా తాతయ్యని చూసుకుంటూ బియ్యం చెట్లు నాటుకుంటూ ఆ బురదలోనే పడి తిరగాలి. నా గోల్స్ని మర్చిపోవాలి. నా డ్రీమ్స్ ఇంకా డ్రీమ్స్ గానీ మిగిలిపోవాలి. బాధపడకండి రాహుల్ బాబు, ఏదో ఒకటి చేద్దాంలే. ఇంకేం చేద్దాం? అక్కడ గేటు మూసుకుపోయింది. కొంచెం తమాయించుకో. ఏమయ్యా, మన నగలన్నీ అమ్మితే పట్నంలో ఎంత ఇల్లు కట్టొచ్చా? ఆ ఒక్క సోఫా కూడా కొనలేవు. ఎలా ఉన్నా సుందరం? ఏదో ఇలా ఉన్నాం అరుణ్ బాబు, మాకున్నంతలో. ఇంకా కోపం పోలేదా? మాదే ఉందలేండి. మీరేదో మంచి పనికి రమ్మని పిలిచారు, అందుకే వచ్చాం. రండి రామ్మా, రండి కూర్చోండి. రండి. కూర్చో సుందరం, కూర్చోమ్మా. వదిన గారు, నేను చెప్పానే నాకు బాగా కావాల్సిన ఆత్మీయులు వస్తున్నారని. వీళ్ళే మన సరస్సు వాళ్ళ మావయ్య అత్తయ్య. నమస్కారం. నమస్కారం అండి. వీళ్ళ ఈ పనికిమాలిన వాళ్ళ గురించా ఈయన ఇంతగా హడావుడి చేసింది? వీళ్ళు ఈయనకి స్పెషల్ పీపుల్. ఓ గాడ్. నంబర్ 1 వాగ్దేవింట్లో నిరక్షరాస్యులకు ఆతిథ్యం. ఎవరిని పిలిపించుకుంటే ఏంటి, ఈ నంబర్ 1 ఇంటికి ఆ నంబర్ 2ని తీసుకురాలేదు. థ్యాంక్ గాడ్. అయినా సడన్ గా ఈ మేళాన్ని పిలిపించారేంటి?
ఇంట్లోకి నేను వెళ్ళలేను, రాహుల్ బాబు వెళ్ళలేడు. మరెవరు వెళ్తారు? హలో సార్, నేను సెక్యూరిటీ దగ్గర ఉన్నాను. ఒకసారి సార్కి ఫోన్ ఇస్తారా? ఎవరు కావాలి? అరుణ్ ప్రసాద్ బాబు గారిని కలవాలి. ఎందుకు? పనుందండి, మాట్లాడాలి. ఊరు నుండి వచ్చా, పంపించండి. అలా ఎవరిని పడితే వాళ్ళని లోపలికి పంపించరమ్మా. అరుణ్ ప్రసాద్ బాబు గారికి నేను తెలుసండి. మాది ఒకే ఊరు. మహేంద్రవరం నుంచి మీకోసం సరస్వతి వచ్చిందని ఒక్క మాట చెప్పండి, బాబు గారు నా కోసం వచ్చేస్తారు. ఇలా ఊరు నుంచి వచ్చాం అది ఇది అని చాలా మంది చెప్తారమ్మా. వచ్చిన అందరినీ పంపిస్తే మా ఉద్యోగాలు పోతాయి. నీకు అపాయింట్మెంట్ ఉందా? అదేనమ్మా, నిన్ను రమ్మనమని ఆయన నీకు ఫోన్ చేయడం గానీ లేదా ఆయనకి ఫోన్ చేసి కలవాలని అడిగావా? ఫోన్ చేశానండి, 24వ తేదీన రమ్మన్నారు. సరే, ఫోన్ చేసి కనుక్కుంటానుండు. హలో మేడం, ఎవరో సరస్వతి అంట. అరుణ్ ప్రసాద్ గారిని కలవడానికి మహేంద్రవరం నుంచి వచ్చింది. లోపలికి పంపించమంటారా? ఫోన్ దానికి ఇవ్వు. ఒక్క నిమిషం మేడం. మేడం మీతో మాట్లాడతారంట. హలో, అరుణ్ ప్రసాద్ బాబు గారేనా? నేను సరస్వతిని, ఉమా కూతుర్ని. పెద్దయ్య గురించి మీతో మాట్లాడాలని వచ్చాను. మొన్న వాగ్దేవ్ అత్తయ్యకి ఫోన్ చేస్తే నా మాట వినిపించుకోవట్లేదు. మా గురించి మాట్లాడడానికి నువ్వెవరని తిట్టేసి ఫోన్ పెట్టేశారు. నేను ఇంటికి ఫోన్ చేస్తే మీరు లేరు, ఈ రోజు వస్తారని చెప్తే మిమ్మల్ని కలవడానికి నేను ఊరు నుంచి వచ్చాను. పెద్దయ్య పరిస్థితి ఏమీ బాగాలేదయ్య గారు. మీరు ఊరికి రాకపోతే పెద్దయ్య మనకు దక్కరు. హలో, ఎనఫ్. ఏం చెప్పానే నీకు? ఇంకొకసారి ఫోన్ కూడా చెయ్యొద్దంటే డైరెక్ట్గా ఇంటికే వచ్చేస్తావా? ఎంత ధైర్యమే నీకు? అత్తయ్య, ఒక్కసారి అరుణ్ ప్రసాద్ బాబు గారితో మాట్లాడి వెళ్ళిపోతా. ఫోన్ ఇవ్వండి అత్తయ్య. ఎనఫ్. ఏం మాట్లాడతావే? ఏం మాట్లాడతావు? ఇప్పటికే మీ అమ్మ చావు వల్ల మా మధ్య దూరం పెరిగింది. ఇప్పుడు నువ్వు మమ్మల్ని శాశ్వతంగా విడదీద్దామని వచ్చావా? మా అమ్మ మిమ్మల్ని ఏం చేసింది అత్తయ్య? అయినా మా అమ్మ మీ గురించి చాలా గొప్పగా చెప్పేది. మీరు బాగుండాలని ఎప్పుడు కోరుకునేది. మిమ్మల్ని దూరం చేసిందంటారేంటి? అలా అనడానికి మీకు మనసు ఎలా వచ్చింది? అయినా నేను మిమ్మల్ని ఏమి విడదీద్దామని రాలేదు. పెద్దయ్య గారిని మిమ్మల్ని కలుపుదామని వచ్చా. అర్థం చేసుకోండి అత్తయ్య. ఒక్కసారి అరుణ్ ప్రసాద్ బాబు గారికి ఫోన్ ఇవ్వండి అత్తయ్య. నోరు మొయ్. అత్తయ్య అత్తయ్య అత్తయ్య. ఎవరే నీకత్తయ్యా? అలా పిలవద్దని చెప్పానా లేదా? సరే వాగ్దేవి గారు, నేను ఇంకెప్పుడు అలా పిలవను. కానీ ఒక్కసారి పెద్దయ్య గురించి అరుణ్ ప్రసాద్ బాబు గారితో మాట్లాడేసి వెళ్ళిపోతా. నా ఇంట్లో అడుగు పెట్టే అర్హత కూడా నీకు లేదు. ఎప్పటికీ నా ఇంట్లో నిన్ను కాలు పెట్టనివ్వను. మర్యాదగా బయటకు వెళ్ళవు. అయ్యో భగవంతుడా, నా మీద మీకెందుకెంత కోపమో నాకు అర్థం కావడం లేదు. నేను మీకేం చేశాను? సరే, నా సంగతి వదిలేయండి. ఒక్కసారి లోపలికి వదలమని చెప్పండి. అరుణ్ ప్రసాద్ బాబు గారితో ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతా. ఎంత దూరం వచ్చి ఇంతలా బతిమాలుతున్నానంటే
పెద్ద పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. దయచేసి ఒక్కసారి వదిలిపెట్టమని చెప్పండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. సరే, ఫోన్ సెక్యూరిటీకి ఇవ్వు, పంపిస్తారు. సరే సరే, మీతో మాట్లాడతారంట, నన్ను లోపలికి పంపించమన్నారు. మేడం, పంపించమంటారా? పంపించండి, కానీ లోపలికి కాదు, బయటికి. ఇంకొక క్షణం కూడా అది నా ఇంటి ముందు ఉండడానికి వీల్లేదు. గంటేయండి. ఓకే మేడం. సెక్యూరిటీ ఆపు. సరే అమ్మ ఆగు. మేడం గారు నిన్ను లోపలికి రావద్దన్నారు. ఇదిగో అమ్మాయి ఆగు, వెళ్ళు, బయటకు వెళ్ళు. వదలండి. రాహుల్ బాబు, దారి దొరికింది. ఏంటది? నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు ఆ గేట్ దగ్గర ఉన్న ఫోన్ నుంచే ఇంట్లోకి ఫోన్ చేశాను. ఇప్పుడు మనం గేట్ దగ్గర నుంచి ఫోన్ చేయొచ్చు కదా. యు రైట్, కరెక్ట్. నేను అక్కడికి వెళ్ళాను అనుకో, సెక్యూరిటీ నన్ను గుర్తుపడతాడు. ఒక పని చేయి నువ్వు. చెప్తే నేనే కప్పుకున్నదాన్ని కదా. రోడ్డు మీద నా కొంగు పట్టుకుంటే చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు? ఏం తెలీదు. వరి పంటని బియ్యం చెట్లనేంత అమాయకుడు. పైగా అమెరికాలో చదువుకున్నారు. అమ్మా, ఏదో తెలియక నీ కొంగు పట్టుకున్నాను. క్లాస్ ఆపి ఇంక వెళ్ళు. నాకు అసలు టెన్షన్గా ఉంది. వెళ్ళు. మేడం, నన్ను మహేంద్రవరంలో కొట్టించింది వీళ్లే మేడం. ఎందుకు చెప్పు. చెప్పరా, ఎందుకు ఈ అలగా జనంతో మనకెందుకు? వాళ్ళు ఏమైనా చేసుకొని. ఇదిగో అమ్మాయి, చెప్తే నీకు అర్థం కావట్లేదా? మేడం గారు నిన్ను పంపించమంటే ఎందుకు పంపించావు? ఆవిడే నిన్ను లోపలికి పంపించొద్దని చెప్పారు. పంపించమని చెప్తా అని ఫోన్లో నాతో చెప్పి బయటికి గెంటేమని నీకు చెప్పారా? అవునమ్మా, అలాగే చెప్పారు. వెళ్ళకు నుంచి. ఎందుకు చెప్పారు? డబ్బు పేరు అన్నీ వచ్చాయి కదా. ఆ పొగర్లో ఏమైనా చెప్తారు. మనుషులకి డబ్బులు వస్తే మనుషులే కనిపించరు. వాళ్ళ విలువ తెలీదు. ఈర్ష, ద్వేషాలు అనే జబ్బులన్నీ వచ్చి చేరుతాయి. కానీ ఈవిడికి మాత్రం ఆ జబ్బులు బాగా ముదిరిపోయాయి. అందుకే ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా వచ్చారో మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఏమమ్మా వాగ్దేవమ్మ గారు, ఈ రోజు ఇంత మాట్లాడుతున్నారే. మనుషులు వాళ్ళతో బంధాలు అవసరం లేదంటున్నారే. ఒకప్పుడు
పల్లెటూరులో ఉన్న మీరు ఈ స్థాయికి చేరుతామని ఊహించారా? విధి అంటే ఇదే. మనం ఊహించినవే జరుగుతుంటాయి. మిమ్మల్ని ఇంత దూరం తెచ్చిన విదే మళ్ళీ నా చేత మిమ్మల్ని పెద్ద ఆయన్ని కలుపుతుందేమో ఎవరికి తెలుసు? దాన్ని ఆపడం మీ తరం నా తరం కూడా కాదు. అబ్బా వెళ్ళమ్మా, గొడవ చేయకు, వెళ్ళు. ఆయన ఇంత చదువుకున్నారు ఎందుకు? మీ కన్న తండ్రి లాంటి పెద్ద ఆయన క్షమించమని మీ గడప దగ్గరకు వస్తే ఆయన వయసు కూడా విలువివ్వకుండా బయటికి పొమ్మన్నారే, ఇదెక్కడి సంస్కారం? మా అమ్మ మీ గురించి చెప్పిందంతా విని మీ మీద చాలా గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. పైనుంచి దేవుడు అంతా చూస్తూనే ఉన్నాడు వాగ్దేవమ్మా. తప్పులు చేసే వాళ్ళని క్షమించడు. నీ పొగరు అహంకారం అన్ని దించి పెద్దయ్య కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తాడు. చేసిన తప్పుకి మీరు ఇంతకింత అనుభవిస్తారు. మహేంద్రవరం నుంచి వచ్చారంటే వీళ్లతో పాటు ఆ సరస్సు కూడా వచ్చి ఉండాలి. ఏదది? మొహం చెల్లక బయటే ఆగిపోయిందా? ఖచ్చితంగా బయటే ఉండుంటుంది. ఇవాళ దొరకాలి. ఈ సరస్సు అనే సబ్జెక్ట్ని వాగ్దేవి అరుణ్ ప్రసాద్ సిలబస్లోనే లేకుండా చేస్తాను. ఏకమరం మేడం, నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చూడు. అలాగే మేడం. నేను ఇప్పుడే వస్తాను. తాగు సుందరం. నిలబడు. సుందరం, మీరు కూర్చోండి. తనేదో బిజీ పనిలో ఉన్నట్టుంది. కూర్చోండి సుందరం, కూర్చోమ్మా. ఆగమ్మా. ఇందాక కార్లో వెళ్ళారే వాళ్ళు మా వాళ్ళే. నువ్వు లోపలికి వెళ్తావా? లేదు, ఈ నుంచి ఫోన్ మాట్లాడతాను. అవునా, సరేరా. సార్, కొత్తగా వచ్చిన గెస్టులతో వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరో మాట్లాడతారంట.